బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంట గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురంలో సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ దగ్గర రోడ్డుపై కట్టెల పొయ్యితోటి వంట చేస్తూ నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టి ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బుక్ చేసుకున్న 24 గంటలు వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను అందించాలని కోరారు. బుక్ చేసుకోగలరా? అదేవిధంగా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పెంచినటువంటి గ్యాస్ ధరలను ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలి. గ్యాస్ ఆన్లైన్ విధానాన్ని పెంచినటువంటి గ్యాస్ ధరలను ఉన్నటువంటి ఏజెన్సీలు అన్నింటినీ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ లో పెట్టేశారు. ఒక్కొక్క ఏజెన్సీ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, బ్లాక్ మార్కెట్ అని అరికట్టాలి, ఆన్లైన్లో బుక్ చేసుకునే దాన్ని కొనసాగించాలి. అలాగే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి 24 గంటల లోపల సిలిండర్ను డెలివరీ చేయాలనే దాని మీద నిరసన ధర్నా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ బలి అవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ సంబంధించిన అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగదారులు అనేకమైనటువంటి ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లా సంబంధించింది 17,000కు సంబంధించినటువంటి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ప్రకటిస్తున్నారు. ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఏం పడద్దండి, గందరగోళం పడాల్సిన పని లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎందుకని అవకాశం ఇవ్వలేదో దానికి అధికారులు సమాధానం చెప్పాలి. అట్లాగే కలెక్టర్ గారు చెప్తున్నట్టు కొరత లేదన్నప్పుడు బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు కొనసాగుతోంది? గుత్తిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు వందలాది గ్యాస్ సిలిండర్లను బుక్ అయినటువంటి వాటికి ఇవ్వకోకుండా సిలిండర్లను రహస్యంగా అమ్ముకోవడం అనేటువంటిది, బ్లాక్ మార్కెటింగ్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. పెంచిన గ్యాస్ ధరలు